హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఈజ్ ఆర్జేవి. ఈరోజు కొత్తగా స్టైల్గా అద్దాలు పెట్టుకుని మీ ముందుకు వచ్చా. ఎందుకో తెలుసా? సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగకి అసలు మనం ఏం చేస్తాం, అసలు సంక్రాంతి పండుగకి మనం చేయాల్సిన పనులేంటి, అదేవిధంగా పిండి వంటలు, నిప్పట్లు, అరిసెలు, భోగి మంటలు, కోడి పందాలు, ఎద్దుల పందాలు ఎన్నెన్నో ఉన్నాయి. దీంతో పాటు ఒక విషయాన్ని అయితే మనం మర్చిపోయాం. ఆ విషయం ఏందో తెలుసా మీకు? నేను గుర్తు చేస్తా ఇప్పుడు మీకు ఆ విషయం అన్నిటికీ. అందుకే కలదాలు పెట్టుకొని వచ్చా. అయితే ఏపీ స్టేట్ వైడ్గా కైట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అన్నీ అనమాట, అన్ని పదవులు ఉన్నాయి ఆయనకి. వన్ బై వన్ వచ్చాయన్నమాట. అయితే ఆయన మన సీనన్న. సో ఆయన దగ్గర గాలిపటం ఎట్లా తయారు చేసుకునేది నేర్చుకోవడానికి వచ్చా. అసలు పండగకి, సంక్రాంతి పండగ ఒక గాలిపటం ఎగరేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి మీదకి పోయి ఆడబోయి పిల్లకాయల చేత. సో దీని విషయంకై నేను దూరం వచ్చినాను. అసలు ఎట్లా తయారు చేస్తారు, అసలు గాలిపటం ఎవరైనా తయారు చేసుకోవచ్చాను? కాదు. ఆ కైట్ అసోసియేషన్కి ఏపీలో అదొక అసోసియేషన్ ఉంది, దానికి ఒక లీడర్లు ఉన్నారు, దానికి ఒక ఇంత ఇది ఉందా అని ఎవరికైనా తెలుసా? ఇప్పుడు సంక్రాంతి రోజు నేను ఎన్ని మీ ముందు మొత్తం పటాపట్న అన్ని ఇప్పేసి మీకు చెప్పేస్తాను అనమాట. సో సార్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఏం సార్ అసలు దీనికి సంబంధించినటువంటి కైట్ అసోసియేషన్ ఏంది, దానికి ప్రెసిడెంట్లు, లీడర్లు ఏంది, అసలు మాకు ఒకసారి చెప్పండి దాని గురించి. ముందుగా సువర్ణ మీడియా వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసులు, నన్ను గాలిపటాల శ్రీనివాసులు అంటారండి. ఏంటంటే అసలుకి మన భారతీయ సంస్కృతి నుండి గాలిపటాలు అనే కాన్సెప్ట్ని పాత రోజుల్లో చాలామంది పిల్లలు, పెద్దలు కూడా ఇళ్ళల్లో తయారు చేసుకుంటా, పేచీలు వేసుకుంటా, ఇది ఒక ఆనందమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడు అంతా ఇటువంటి సన్నివేశాలంతా కనుమరుగైపోయి అసలు గాలిపటాలంటే ఏందా అన్నట్టుగా చూస్తున్నారు పిల్లలు. సో ఆ ఉద్దేశంతో ఆ తరుణంలో ఏంటంటే నేను ఇటువంటి కాన్సెప్ట్ని జనాభాలో మళ్ళీ ఇది కనుమరుగైపోనీయకుండా నా శైలిలో ఇటువంటి గాలిపటాలు తయారు చేయడము, పిల్లలకి నేర్పించడము, ఎగరేయడము, రకరకాల గాలిపటాలు తయారు చేయడము, ఎగరేయడం, వాటిలో కొన్ని సందేశాలు పొందుపరిచి, దేశభక్తి భావాలను, సన్నివేశాలను పొందుపరిచి ఎగరేయడము, దైవభక్తికి సంబంధించినటువంటి చిత్రాలని పొందుపరిచి ఎగరేయడము, ఇలా నెల్లూరు జనానికి ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ని నేను కనుపరుస్తూ ఉన్నానండి. అందులో భాగంగా ఈ రకరకాల గాలిపటాలు చేయడం అది జరుగుతుంది. జనవరి నెలలో మేము సూపర్. అసలు వాస్తవానికి మిమ్మల్ని కబాలియో లేకపోతే రజనీకాంత్ అయిపోవాలనిపిస్తుంది. చూసారా సినిమా? చూసానండి. మీకు గెటప్ గానీ చంద్రముఖి కబ్బాలీడా నాకు సార్ ఒకసారి అనండి. కబాలీరా. సూపర్. ఇప్పుడు కైట్స్ అయితే మనం ఎగరైపోతున్నాం సీనన్న పిలవని. ఇంకా గాలిపటం కబాలి అన్న. ఇప్పుడు కైట్స్ అనేది ఎట్లా తయారు చేస్తారు ఏందనే విధానం చూద్దాం. అయితే ఎన్నో రోజుల నుంచి స్వచ్ఛందంగా ఈ సంస్థ కూడా కాదు, స్వచ్ఛందంగా ఎవరికి కావాలో వాళ్ళకి కైట్స్ ని సప్లై చేస్తారు. ప్రతి పండగ కూడా ఇదే విధంగా మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు వస్తున్నటువంటి మన కబాలి అన్నకి అంతా ఇంత కాదు, ఇది కబాలి రేంజ్ లోనే ఇప్పుడు గాలిపటం తయారు చేసి ఎగరేద్దాం సంక్రాంతి పండగకి. మీకు కూడా గాలిపటం కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పులలో ఎక్కడి నుంచి తెస్తారు? కొనుక్కొస్తాను. మేదరోళ్ళు అమ్ముతారు కదా, కొనుక్కొస్తాను. ఇవే కదా ఇప్పుడు ఆకాశవాళ్ళకి టపాసులు పెట్టి వీటిని ఎదురు పుల్ల. ఓకే ఫస్ట్ చూసుకోవాలి మనం. వీటిని ఏంటంటే మనము గాలిపటం తయారు చేస్తున్నాం కదా, అది సైజుని బట్టి వీటిలో దీని బలము చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఒక మెజర్మెంట్ అనుకున్నాను, దాని దగ్గర కొద్దిగా నీట్ గా చూస్తున్నాను. దీన్ని ఇలా చూసుకోవాలి ఫస్ట్ పుల్లలు. బలం మంచి. అప్పుడు స్కూల్ పోయేటప్పుడు కరెక్ట్ గా చదవకుంటే మిల్లు ఈత మిల్లు ఇది తెచ్చి దమన బాధేవాళ్ళు టీచర్లు. ఇప్పుడు పెడుతున్నా కానీ ఇప్పుడు తక్కువలే అండి. ఇప్పుడు ఏమో కొడితే ఇంకేమైనా ఉందా? ముందు పేరెంట్స్ వచ్చేస్తున్నారా? పేరెంట్స్ ఏంటంటే అలారు ముద్దుగా పెంచుకున్నాం మా బిడ్డని. ఆ పేరెంట్స్ అంతా వల్ల అప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళే, అంతే కదా. అవును. మరి పిల్లలకి మాత్రం భయం పెట్టకపోతే వాళ్ళకి బాధ్యత ఎలా తెలుస్తుందండి? ఏం చేద్దాం అయితే తెలియదు కదా, ఇంతలా అయిపోతుంది. గురువుని గౌరవించాలా, వాళ్ళు లేదా కొట్టాలనే కొట్టరు. వాళ్ళు మంచి చెడు నేర్పుతారండి, మరి గురువు చెప్పిన మాట వినాలి కదా. వినాలా? కార్పొరేట్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా. తప్పు కదండి, గందరగోళం అయిపోయింది. వీళ్ళు కూడా ఆ విధంగా దమ్మను కొట్టకూడదు, వాతలు పడేటట్టు. ఎవరు కావాలని కొట్టలేదు సార్, నో ప్రాబ్లం. కరెక్టే. అయితే కంట్రోల్లో ఉంటే ఏం కాదు.
మనం ఈ విధంగా సన్నగా ఇది చూకోవాలి. వచ్చి స్ట్రైట్ పుల్లకి చేస్తున్నాను మోడల్. ఇప్పుడు Straight గా. ఎదురు పుల్ల ఫస్ట్ మనం నిలువు పుల్ల పెట్టడానికి ఇది చేసుకున్నాను. ఓకే. తర్వాత ఇది అడ్డు పుల్లకి చేస్తున్నాను అనమాట దీన్ని. మామూలుగా ఇంత ముందు రోజుల్లో కబలి అన్న చీకుడు పుల్లలు ఉన్నాయి చూడండి. అవును. చిన్న పిల్లకల్లప్పుడు చీకుడు పుల్లు అమ్మోళ్ళ ఇంట్లో ఇల్లు చిమ్మేటప్పుడు ఆ పుల్లలు తీసుకొని తయారు చేసుకునేది. దూరం పోగానే దమాన్ని విరిగిపోయేది. ఇప్పుడు కూడా సైజుని బట్టి ఉంటుందండి. ఇప్పుడు చిన్న సైజు అనుకోండి, ఇంత సైజు గాలిపటం అనుకోండి, ఒక చిన్న సైజు, దానికైతే చిన్న టెంకాయ సరిపోతాయి. ఇది సైజు పెద్ద, ఒక పెద్దది కొద్ది పెద్ద కాస్త పెద్ద సైజు చేస్తున్నాం అనమాట. దానికంటే ఈ మాత్రం లేకపోతే అది గాలిపటం మనకు ఇది కాదు, సపోర్ట్ పైకి ఇరిగిపోద్దు పుల్ల. దానికని కొద్ది పెద్ద సైజు ఉండాలి. అందుకని ఏంటంటే ముందుగా ఇలాగా పుల్లలు చూకోవాలి ఫస్ట్. ఏందన్న ఇది ఫ్యాషన్ మీకు, ఇది గాలిపటాలు చేయడం, అందరికి అడిగిన వాళ్ళకి ఇవ్వడం ఇంట్రెస్ట్ అండి, బాగా ఇంట్రెస్ట్. మామూలుగా అయితే అన్న అయితే గాలిపటాలు తయారు చేసేది కాదు, కబ్బాలి అన్న. వాస్తవానికి ఏంటంటే అన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఏంటంటే అప్పుడప్పుడు ఫ్యాషన్ గా చేస్తా ఉంటాడు అన్న. 365 రోజులు ఎగరేస్తానండి. వర్షం పడినా కానీ గాలి ఉంటే గాలిపటం ఎగరేస్తాను. అది వర్షంలో ఎవరైనా గాలిపటం ఎగరేసిన వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. ఎగరేసిన పని అయితే అట్లుంటది, మన గాలి ఉంటే చాలా అనమాట, ఎగరేస్తాను. ఓకే అండి, పుల్లలు చూడడం అయిపోయింది. ఓకే, ఈ తరుణం అయిపోయింది, ఈ పని అయిపోయింది. రైట్ నా. దీని తర్వాత రజనీ అన్న చెప్పండి. ఇప్పుడు ఈ పేపర్లు కట్ చేసుకోవాలన్నా ఆల్రెడీ ఈ సైజ్ లో ఉంటాయా? ఇవి ఈ సైజ్ లో ఉంటాయండి. యాక్చువల్గా రెడీగా అమ్ముతారు. వీటిని మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకరు పెద్ద సైజ్ గాలి, యాక్చువల్ గా దీంతో ఒక గాలిపటం చేసేవచ్చు. మనం ఒకరు పెద్ద సైజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో దాని ఇప్పుడు ముందు దీన్ని జాయింట్ చేసుకుంటాం. ఓకేనా? జాయింట్ ఎలా చేస్తాం చూపిస్తాను. ఓకే రైట్. ఓకే, మీరు పట్టుకోవాలని అంతే. మీరేం చేయొద్దు, జస్ట్ ఇక్కడ ఇలా వేలు పెట్టండి, అది పెట్టండి. నాకు అలవాట్లు ఏళ్ళు పెట్టారు. ఓకేనా? అలా పెట్టారు కదా. ఓకే. ఇప్పుడు ఏంటంటే దీన్ని జాయిన్ చేస్తాం అన్నమాట. ఓకే. పెద్ద పని వదిలేసేయండి. నాకు పెద్ద పని అంటే మీకు అలవాటు అయిపోయింది, అలవాటు కాబట్టి కొద్దిగా ఈజీగానే ఉంటుంది. వదిలేసేయండి. ఓకే, సరిపోతుందా? అంతే. ఇంకో టేబుల్ వేయాలి పైన? అవసరం లేదండి. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో మోడల్ డిజైన్ చేసుకుంటాం. ఏ విధంగా కావాలి గాలిపటం ఇప్పుడు డిజైన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది సపోజ్ ఇలా చేస్తాం కదా. ఓకే, అంటే దీని మధ్యలో రెండింటికి మట్ట పెట్టుకోవాలా? అంతే. ఇప్పుడు మనం వీటిలో సపోజు ఎలా డిజైనింగ్ అని చూసుకుంటాం అనమాట. ఏం లేదు, చూపిస్తాను. మీరు పట్టుకోండి, మీరు ఎలా చాలు. ఓకే, ఒక మూల తీసుకొని అట్లా మర్చుకోవాలా అంతే. అంతే, ఇలా పట్టుకున్నారు. పట్టుకున్నాను పక్క తాడు పట్టుకోండి. పట్టుకున్నారా? ఓకే, అలా పట్టుకోండి చాలు. ఇది పాత పద్ధతిలో చించే పద్ధతి కదా ఇది. ఇది అలా అన్నమాట. ఇవ్వండి, ఇలా దారం వేసి మీరు గట్టిగా పట్టుకోండి. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకోవాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఈ పక్క కట్ చేసుకుంటాము. అంటే రెండు ముళ్ళ ఇట్లా త్రికోణం లాగా చూడండి. ఇలా పెట్టాం కదా. ఇది గట్టిగా పట్టుకోండి ఖచ్చితంగా. ఓకే, వదిలేస్తాం. ఓకే. సో మీకు డిజైన్ వచ్చింది ఫస్ట్. ఇది చూడండి, ఇది డిజైన్ వచ్చింది కదా. అదేదో సముద్రంలో చేప ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనము కైట్ స్టార్ట్ చేస్తాం అన్నమాట, తయారు చేసుకోవడం. ఇంకా ఇంకే చూడండి, చూపిస్తాను. ఇలా పట్టుకోండి పేపర్. ఓకే. సో ఈ పుల్లని ఇలా ముందు ఫస్ట్ ఇలా పెట్టుకున్నాము. మెజర్మెంట్ చేసుకోవాలి. ఒక్క సెకండ్, ఇది తీస్తాను. రెండు జాయింట్లు. ఇది ఆల్రెడీ ఇప్పుడు కాదులేండి, ఇది వరకు చేస్తున్నా సరదాగా, తీసేసాను అనమాట. దీన్ని ఇంచేయాలి ఇక్కడ వరకు, ఈ పుల్లని ఇంచేయాలి. ఓకే, ఎంత వరకు కావాలో అంత వరకు తీసుకుని ఇంచేసాం అనమాట. ఓకే. ఇది ఇప్పుడు ఈ పుల్ల ఇలా పెట్టాం కదా సెంటర్ లో, దీన్ని ఇక్కడ ఇంచేయాలి ఫస్ట్.
ఓకే, కరెక్ట్ గా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా కానీ తీసుకుంటే బాగా నీట్ గా వస్తుంది అనమాట. ఓకే, ఇలా తీసుకున్నాం కదా, టేప్ ఆ, వేసుకోవాలి. మీరు ఆ చివరి కాదు కాదు కాదు, అక్కడ ఏళ్ళు చివరి పెట్టండి సార్, అంతే, మీరు అది తీయద్దు. ఓకే, ఎప్పుడు చూసినా నేను ఏళ్ళు పెట్టే పనేలే. సరిపోయిందా? ఓకే. యాక్చువల్గా పాత రోజుల్లో మనం ఏం చేసామంటే అన్నం పూసేవాళ్ళం అండి. పాత రోజుల్లో అన్నము మాంజాబు ఇది మైదా పిండి పూసుకొని చేసేవాళ్ళు. అవును, టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు అంటించేశారు కదా, ఇప్పుడు ఇది నిలువు పుల్ల అయిపోయింది, మళ్ళీ వెంటనే అడ్డు పుల్ల అంటిస్తాం. అది ఎలా అంటిస్తా కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇది పట్టుకోండి. ఓకే, అలా పట్టుకోండి. రైట్. ఇది కూడా పట్టుకోండి. ఇంత కష్టపడాలా గాలిపటం చేసుకుని? చాలా కష్టం అండి. నేను కొన్ని గాలిపటాలు నాకు 12 hours పడుతుంది టైము. 12 hours? 12 గంటలన్నా? అవును. ఇది చిన్న గాలిపటాలు, ఖాళీ టైం నైట్ పూట చేస్తాను. ఇదిగోండి, ఇలా ఇలా పెట్టాం కదా, అవును, ఇలా అంటిస్తాం. అదేం కాదులే, నో ప్రాబ్లం. ఓకే, ఇది కూడా ఇవ్వండి. ఇప్పుడు ఇలా సరే, ఇది ఒక టైప్ లో అంటించేస్తున్నాం. ఆ కొసలో ఈ కొసలో జస్ట్ బయటకు వచ్చేలాగా అంటించుకోవాలా? అంటిస్తున్నా. ఏం కాదులేండి, నో ప్రాబ్లం. వదిలేండి. అంటించారు కదా, ఈ పుల్ల తీసుకొని ఇప్పుడు ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అంటే మీకు అలవాట్లేదు కదా. అవును, ఇదిగోండి, ఇలా పెట్టాను కదా, ఇలా అంటించేస్తాను. సింపుల్ గా అయిపోతుంది అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు ఒక్కరు ఇట్లా పట్టుకోండి. పట్టుకుంటాను, అలా పట్టుకోండి. ఓకేనా? ఓకే, సేమ్ అలాగే ఈ పక్క కూడా చేసుకుంటాం అనమాట. అయిపోయింది, గాలిపటం మేకింగ్ అయిపోయింది ఫస్ట్. అయితే ఇప్పుడు ఒక్క వదలకూడదు, పట్టుకోవాలి. ఓకే, వీటికి ఎడ్జెస్ అలా పట్టుకోండి. వీటికి ఒక సపోర్టింగ్ తాడు వేస్తాం. అది వేసినప్పుడు ఏంటంటే మనకు ఇది గబక్క చిరిగిపోకుండా ఉంటుంది. ఇలాంటి ఆ ప్రెజర్ చిరిగిపోయే అవకాశాలు ఉంటాయి గాలిపట. ఇది సపోర్టింగ్ తాడు అనమాట. ఓకే, ఈ తాడు ఏంటంటే ఇక్కడ వరకు వదలండి. ఇది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్. ఇది లేకుండా ఏంటంటే మీకు గాలిపటం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అవును, ఏంటంటే ఇంతవరకు పాలు గాలిపటాలు తయారు చేస్తున్నారు కానీ ఇప్పుడు వదిలేసేయండి, ఇంకేం కాదు. తాడు ఆ కొసన ఈ కొసన వాటికి సపోర్టబుల్ గా కట్టుకుంటే ఇది గట్టిగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. మనకి చాలా వాల్యుబుల్ ఓట్ చెప్పాడు అన్న ఈరోజు. ఇలా తాడు కట్టినప్పుడు ఏంటంటే మీకు గాలిపటము వాళ్ళ కింద పడినా ఏదైనా చిరిగిపోకుండా ఉంటుందండి. ఎస్ ఎస్, ఇలా చూడండి. ఈ విధంగా మళ్ళీ ఇలా 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 పెట్టేసి ఇక్కడ కట్టేసుకుంటాం అనమాట. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒక టైపు. ఇంకా మీకు వేరే మోడల్ గాలిపటాలు లోపల ఇంట్లో ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, ఇది జస్ట్ ఇక్కడ ఇక్కడ కొంచెం కట్టుకొని ఇలా చేసి ఇప్పుడు ఏంటంటే ఈ గాలిపటము మీకు ఒకవేళ ఎగిరేటప్పుడు కింద పడతా పైన పడుతుంటాయి కదా ఇవి. అవును, పేపర్ కదా ఇదండి, ఇది చిరిగిపోకుండా ఈ సపోర్ట్ చేస్తుంది ఎడ్జ్లు. అలా. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారా ఇవన్నీ మీద? చిన్నప్పుడే నేను ఈ గాలిపటాలు తయారు చేయడంలో కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ అండి. నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే బాగా చాలా చక్కగా చేసుకునేవాడు అనమాట. పెద్ద పెద్ద గాలిపటాలు చేసేవాడు కానీ ఎగరేసడానికి నాకు దారానికి డబ్బులు లేక ఎవరన్నా పక్కన అన్న వాళ్ళు ఎవరైనా ఎగరేస్తుంటే వాళ్ళకి ఇచ్చి నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇది చూడండి, ఈ టేప్ ఇప్పుడు గాలిపటం తయారైపోయిందండి. ఫస్ట్ చూడండి, గాలిపటం చూపిస్తాను ఒకసారి. తయారైపోయింది మోడల్ వెరైటీగా. సో ఇప్పుడు దీనికి మనము సెక్యూరిటీగా ఈ దారం కట్టాం కదా, ఆ దారాన్ని నీట్ గా అంటించేసేయాలి. చూడండి, ఈ విధంగా ఈ టేప్ వేసాను కదా, ఇలా వేసి ఇలా ఇలా చేశాను. వెంటనే ఓకే, ఆఫ్ ఆఫ్. ఇప్పుడు ఇంకా అది ఎంత అయినా కూడా చిరగదన్నమాట. టేప్ ఆఫ్ పైన అలాగా. ఓకే, సగం పైకి సగం కింద పెట్టేసి ఇలా ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి చాలు. సో ఇంక లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఒక్కరే చేస్తా ఉంటారు అన్నయ్య? ఇస్తారా?
అంటే మా పిల్లలు సపోర్ట్ ఇస్తారండి. ఏదైనా ఆయన పొద్దులో కొద్దిగా ఇసుక్కుంటారండి, నో ప్రాబ్లం. వాళ్ళు పిల్లలు కదా, నాకున్న ఇంట్రెస్ట్ వాళ్ళు కంటిన్యూగా ఉండాలని ఏం లేదు కదా. అట్టే ఉందిలే, ఎవరు పట్టుకోళ్ళకి జాలీగా ఉంటారు. అది ఇది ఇవ్వండి, 4 పక్కల అట్లా వేసుకోవాలి, ఇలాంటి ఇలాంటి ఇచ్చేసి. సో ఫస్ట్ మళ్ళీ ఇలాగా ఈ లోపల తాడుంది ఇక్కడ, ఇక్కడ అంటించేసాను. సో యాస్టీజ్ ఈ పక్క అంటిస్తే గాలిపటం అయిపోయింది అనమాట. కొంచెం ఓపిక బాగుండాలండి, ఓపికగా ఉండాలి. అవును, మెయిన్ గాలిపటం తయారు చేయడం కాదు, ఇది చిన్న గాలిపటం కాబట్టి ఈజీగా అయిపోయింది నాకు. కొన్ని నేను చాలా పెద్ద పెద్ద మోడల్స్ చేస్తాను, అప్పుడు చాలా టైం తీసుకుంటుంది. సపోర్టింగ్ ఏంటంటే పిల్లలు నైట్ పూట కదా మేల్కో ఉంటారు, నేను ఒక్కనే చేసుకుంటా ఉంటాను. వదిలేండి, గాలిపటం రెడీ అయిపోయిందండి. ఓకే, సపోర్టింగ్ పెట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం సూత్రం పెట్టేసి ఎగరేసాడమే. ఇప్పుడు గాలిపటం మొత్తంలో అంటే ఎట్టగట్టు చూసుకొని చేసుకుంటా ఉంటారు. మిమ్మల్ని ఫాలో అయ్యి చేస్తారు అనుకోండి, అయిపోద్ది వాళ్ళు కూడా. ఓకే, సూత్రం పెట్టే దాంట్లో ఉంటది. సూత్రము 2 రకాలు, తోక పెట్టి ఎగరేస్తే అయిపోతే ఒక సూత్రము, తోక లేకుండా ఒక సూత్రము, 2 రకాలు. అది కూడా ఇప్పుడే చూపించేస్తాను. దీనికి తోక పెడతామా ఉత్తదేనా? ఈ తోక పెడదాం, అంటే తోక పెడితే కొద్దిగా లుక్ బాగుంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. అవును, అందుకని తోక లేకపోతే సరోటా అంటారు, తోక ఉంటే గాలిపటం అంటారు అనమాట. ఏమంట తోక లేకపోతే సరోటా. ఓయమ్మ, ఇన్ని పేర్లు అట్లా కొద్దిగా వేరియేషన్స్ మీకు చూపిస్తాను ఇప్పుడే. అట్లాగే రెండు చిన్న హోల్స్ వేసుకోవాలి, అంటే మధ్యలో పుల్ల ఉంటది కదా దానికి. ఆ 2 పుల్లలకి వెనక నుంచి దారం పంపించి ముడేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే ఓకే, చూడండి ఇప్పుడు ఇలాగే సేమ్ ఈ డిస్టెన్స్ ఎంత ఉందో అదే డిస్టెన్స్ లో ఇక్కడ కూడా మనం హోల్ వేసుకుంటాం ఫస్ట్. ఓకే ఓకే, దారానికి గాలిపటానికి సెంటర్ లో ఉండే పుల్ల ఏదైతే ఉందో దానికి ఆ పక్క ఈ పక్క వేసుకుంటాం అనమాట. రైట్ రైట్, జాగ్రత్తగా చూడండి వ్యూవర్స్ ఎంత తయారు చేసేది. తెలియకపోతే కామెంట్ పెట్టండి, ఎట్టగా చెప్తానే. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా ఇలా లోపల పంపించాం కదా, మళ్ళీ ఈ విధంగానే మళ్ళీ వెనక్కి పంపిస్తాం అన్నమాట. వదిలేండి, అడవరండి. చూడండి, ఒక పక్క సూత్రం పెట్టానండి. సేమ్ ఇలాగే కొద్దిగా ముందు దారం వదులుకొని మళ్ళీ ఆ పక్క పెట్టేస్తాం. మరి స్ట్రాంగ్ గా ఉంటుందా? చాలా గట్టుకుంటుందండి. ఇది టెక్నిక్ గా తెంచకపోతే చీదగుద్ది. అదే కదా ఊరుకున్నట్టు ఏదో అంటే అలవాటు, నాకు అలవాటు కాబట్టి కొద్దిగా నీట్ గా దింపాను. అదే కదా, మా లాంటి కొద్దిగా మీరు కొద్దిగా కొత్త కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా తెంపుకోవాలా. జాగ్రత్త. ఈ పుల్ల ఎప్పుడు కూడా మనం వేసేటప్పుడు ఈ పుల్లకి మధ్యలో వేసుకొని కదలకుండా ఇలా దీన్ని జాయిన్ చేయాలన్నమాట. ఇది చూడండి, ఇలా చాలా మంది తెలియక ఓన్లీ నిలువు పుల్లకు మాత్రమే జాయిన్ చేస్తారు, ఇది తోగకూడదు. సో ఇప్పుడు నేను ఇలా చేస్తాను చూడండి. ఇప్పుడు ఇలా తిప్పుతాను చూడండి, ఇలా తిప్పినప్పుడు ఇలా ముడేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా తిప్పినప్పుడు ఈ 2 చూడండి కదలది, జాయింట్ అయిపోయింది. ఇప్పుడు వీటిలో సూత్రాలు 2 రకాలు సమానంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈడకి ఎంత ఉందో, ఓకే, సో ఈడ నుంచి మళ్ళీ ఆడికి అంతే ఉంటే ఇది వచ్చేసి సమానంగా 2 సమానంగా ఉంటే సరోటా అంటారు, తోక పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి 2 సమానంగా పెడితే తోక పెట్టాల్సిన అవసరం లేదు. అదే సరోజా కాదు, సరోటా. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ నుంచి హాఫ్ అంటే ఈడ వరకు, మళ్ళీ చూడండి ఈడ వరకు కదా, మళ్ళీ ఈ కింద ఉంది కదా దీన్ని ఈ చివరి వరకు అంటే ఎంత వస్తుంది. ఓకే ఓకే, ఇది పైదాన్ని హాఫ్, కింద వచ్చేసి ఫుల్. ఇది గాలిపటం.
తోక పెడతాం అనమాట. తోక పెట్టేది. సపోజ్ ఇప్పుడు ఈ మోడల్ నేను ఇట్లా ముడేస్తున్నాను, దీన్ని మళ్ళీ మనం ఎగరేసి చూపిస్తాను మీకు. అంటే అది ప్రాక్టికల్ ఎగురుతుందో లేదో మీకు తెలియాలిగా. అవును, చూడండి ముడేసేసాను. ఇప్పుడు దీన్ని మనం తోక పెట్టిన తర్వాత చక్కగా ఎగురుతుంది అనమాట. ఓకే, మోడల్. వ్యూవర్స్, సంక్రాంతి పండుగకి గాలిపట ఎగరేసిన ప్రతి ఒక్కరికి, చిన్నవాళ్ళు కావాలి పెద్దవాళ్ళు కావచ్చు, అందరికి ఒకటే. ఇదిగో ఇప్పుడు ఇదే మనం తయారు చేసింది, దీన్ని ఎగరైపోతున్నాం. దీన్ని తోక ఒకటి తగిలిచ్చి అప్పుడు ఎగరేస్తాం. గాలిపటాలు 2 రకాలు ఉన్నాయను, 2 రకాలకు సంబంధించి ఇదిగో దీన్ని సూత్రం అంటారు. ఇది ఎట్ట కట్టుకోవాలి ఏందని అన్న చెప్పి అదే విధంగా కట్టండి. ఇది అనమాట. అసలు ఆడ పోదాం, అక్కడ పోయి చూద్దాం. అంతలోకి ఏం చేద్దాం అంటే మనం అసలు ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ ఒకసారి సబ్ని ఒక వ్యూ వేసుకున్నారు అండి. రీసెంట్ గా మన పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్పోర్ట్స్ గేమ్స్ జరిగాయండి. అవును, దానికి స్పెషల్ గా ఏంటంటే వెల్కమ్ చెప్తూ నేను ఈ టైప్ ఆఫ్ గాలిపట తయారు చేసి ఎగరేయడం జరిగింది. చాలా చక్కగా జరిగింది. ఇది ఒక మోడల్ చూడండి. ఇది ఈ డిజైన్ మీరు అంటించుకొని ఇదంతా మేకింగ్. యాక్చువల్ గా ఇది వచ్చి మళ్ళీ పేపర్ కాదండి, ఇది గోతాం పట్ట, యూరియా బస్తా గోతాం పట్ట. గోతాలతో కూడా గాలిపటాలు తయారు చేస్తున్నారు చూడండి. ఇది ఒక మోడల్, మామూలుగా ఉండదు కబాలి ఎంత అంటే ఈ టైప్ గాలిపట. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇదిగోండి. ఇది వచ్చేసి ఇది దసరా జరిగింది కదండి, అప్పుడు అమ్మవారి ఫోటో పెట్టి ఎగరేసినటువంటి గాలిపటం. దసరా నవరాత్రులప్పుడు ఎగరేసిన గాలిపటం అన్నమాట. సూపర్. అమ్మవారిది ఇది చూడండి, ఎట్లా ఉందో చూడండి. బాగా దుమ్ము రేపేశాడు అన్న. ఇది ఒక మోడల్. తర్వాత ఇది మొన్న చంద్రయాన్ 3 సక్సెస్ అయింది కదా మనకి. ఇదిగో చంద్రయాన్ గాలిపటం. ఇది సేమ్ ఆ నమూనాలతో తయారు చేసి ఎగరేయడం కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఎగిరిందండి. చాలా మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు చాలా మెసేజ్ కూడా పెట్టారు. చాలా చక్కగా ఉంది సార్ గాలిపటం. పట్టుకోండి. ఓకే, ఇది అంటే ఇది ఎగిరి మళ్ళీ కింద తీసుకో. ఆల్రెడీ ఎగరేసాను. ఆ విజువల్స్ కూడా మీడియా వాళ్ళు కూడా తీసుకున్నారు. ఓ పర్వాలేదు. అయితే ఇదిగో రాకెట్ పైకి ఎగిరి లక్షణంగా మళ్ళీ కింద దిగింది అనమాట. ఇదొకటి. ఇది మొన్న శివరాత్రి అప్పుడు ఇక్కడ కార్తీక దీపోత్సవం జరిగింది. శివతాండం గాలిపటం అనమాట. శివతాండం చేసింది పైకి పోయి అనమాట. ఓకే, సూపర్ అన్న. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది వచ్చేసి మన 77వ స్వాతంత్ర దినోత్సవానికి సందర్భంగా జాతీయ పతాకం కలర్లతో వేసి చూడండి, రెపరెపలు ఆడిపోతుంది పైకి ఎగరేసి. అసలు సూపర్ కదా. ఈ ఐడియాలు, ఈ థాట్స్ మీకు రావడం. ఇది మేకింగ్ చాలా టైం పడతాయండి. ఈ పెద్ద గాలిపటాలు వీటికంతా చూడండి టేప్ వేసుకోవాలా. ఇది ఓన్లీ నేచురల్ పేపర్. ఇంత పెద్ద గాలిలోకి మామూలుగా చిరిగిపోతుంది. సో అది చిరిగిపోకుండా దానికి ఏ విధంగా ప్రొటెక్షన్ తీసుకొని జాగ్రత్త చేసుకోనేది ఏంటంటే కొద్దిగా నీట్ గా చాలా ఓపిక చేసుకోవాలన్నమాట. ఈ మెటీరియల్ అంతా జాగ్రత్తగా చేసుకొని అంటే ఒక దగ్గర మనం చేసేటప్పుడు మళ్ళీ అది ఫెయిల్యూర్ కాకూడదు కదండి. అవును, మామూలుగా పర్సనల్ గా వేరేసేది వేరు. సో దాని తగ్గట్టు తయారు చేస్తాను అనమాట. సూపర్ అన్న. ఫైనల్ గా ఇంకో గాలిపటం చూపిస్తాను మీకు. ఓకే, అసలు ఇదే మనకు కావాల్సింది. ఇది డబ్బా గాలిపటం అండి. డబ్బా గాలిపటం. డబ్బా. ఇది ఇలానే ఎగిరిపోతుంది ఆకాశంలో. హైలైట్ గా ఉంటుంది. ఇలానే ఎగిరిపోతుంది ఆకాశంలో. అంతే అంతే. ఇది డబ్బా గాలిపటం అంటారు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సేమ్ ఇలా ఇలా ఈ యాంగిల్లో ఇలా ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో. ఇలా ఎగురుతూనే ఉంటుంది అనమాట. చాలా హైలైట్ గా ఉంటుంది గాలిపటం. సూపర్, ఎక్సలెంట్. ఇది నా దగ్గర ఇంకా సుమారు ఇంకొక 20 వెరైటీస్ కూడా తయారు చేస్తున్నాను. అంటే మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి మూమెంట్ లో ఎవరైనా తయారు చేస్తున్నాను అనమాట. అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి అవి. సూపర్ సూపర్. ఇదే డబ్బా గాలిపటం. ఈ డబ్బా గాలిపటం ఎగరద్ది, అది కథ. వ్యూవర్స్, గాలిపటం అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం పోతున్నాం దీన్ని ఎగరేయడానికి. దీనికి తోక ఒకటి తగిలియాల. కబ్బలేనా అలా పోయిన తర్వాత దెమ్మని తోక తగిలిచ్చి ఎగరేస్తే రెపరెపలు ఆడద్ది పైకి పోయి. చూద్దాం రండి. గాలిపటమా పద పద పద. ఓకే, సూపర్.